నాన్న నేను నా కేక్ ని షేర్ చేస్తే మీరు మీ పాస్వర్డ్ మనకి ఇచ్చారా? కేక్ షేర్ చేయడం ఈజ్ కూల్, పాస్వర్డ్ షేర్ చేయడం ఈజ్ ఫూల్. ఆర్బీఐ చెప్తుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. శివా పట్టుకో, శివా పట్టుకో, వాడు పారిపోతున్నాడు. ఎవరది? ఎవరు? మీరు కలలో ఉన్నారు, ఇప్పుడు మీరు నిద్రపోండి. ఎవరు నిద్రపోవాలి? కళ్ళేం కనలేదు. ఏం చేస్తున్నావు? అమ్మ కానిస్టేబుల్ పట్టుకోవాలి, పారిపోతున్నాడు. ఆగు. హలో క్షమా. తప్పించుకుని ఎక్కడికి పారిపోగలవు? ఈ లడ్డూ సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదురా. నేను చెప్తాను, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే ఈ లడ్డూ సింగ్ పేరు వినగానే గజ గజ వణికిపోతాడు. ఏమవుతుంది? ఆపండి, ఎవరైనా నన్ను పట్టుకోండియ్యా, నన్ను కాపాడండి. ఇలా చూడు ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్, ధైర్యంలో నువ్వు జీరోవి, కానీ హీరోలాగా మాట్లాడుతున్నావు. ఏమైంది చిన్న పిల్లాడా, ఎందుకు ఇలా అడ్డంగా వచ్చావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మమ్మీ ఏంటిది? స్నోమెన్ నడుచుకుంటూ వస్తున్నాడు. ఏలియన్ అయి ఉంటుంది, పారిపోదాం. యూడి, అది ఏలియన్ కాదు, అదెవరో మన దగ్గరికి వెళ్ళి చూడాలి. నేను మామూలుగా మారిపోయాను. లడ్డు సింగ్ అంకుల్ మీరా? ఆ దొంగ నా మీద ఐస్ వేసి వెళ్ళిపోయాడు. కానీ ఈ రోడ్ లో ఎలా స్కీయింగ్ చేయగలిగాడు? ఇక్కడంతా డ్రైగానే ఉంది కదా. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, ఇప్పుడు తాజా సమాచారాన్ని వినండి.
నిన్న రాత్రి వేదా సిటీలో కొన్ని రోడ్లలో కొన్ని వింతైన సంఘటనలు జరిగాయి. అక్కడున్నవారు ఏం చెప్పారంటే ఒక్క క్షణంలో మంచు గడ్డకట్టడం, మరు క్షణంలో మంచు కరిగిపోవడం వాళ్ళు చూశారట. ఈ మిస్టరీకి సంబంధించిన సమాచారం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. అసలు ఎలా అక్కడికి ఐస్ వచ్చింది, ఎలా అది మాయమైంది, ఇది ఒక నేచురల్ యాక్టివిటీనా లేక ఎవరైనా పథకం ప్రకారం చేస్తున్నారా అన్నది అనుమానంగా ఉంది. భీమ్ సింగ్, లడ్డు సింగ్ వస్తుంటాడు. నువ్వు త్వరగా అన్ని కిటికీలు తలుపులు మూసేయ్. గుడ్ మార్నింగ్ తాతగారు, బామ్మగారు. ఇంకో చూడండి తాతగారు, బామ్మగారు, మీకోసం నేను ఉదయాన్నే నిద్ర లేచి త్వరగా స్నానం చేసి మీ ఇంటికి వచ్చాను. మీకు టిఫిన్ కూడా చేసి తీసుకొచ్చాను, తినండి. నాకు అన్ని తెలుసు లడ్డు సింగ్. నువ్వు నా దగ్గర ఊరికే నాటకాలు ఆడకు. శివని ఇప్పుడు తీసుకెళ్లాలని కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. తెలుసులే, ఈ రోజు వాడిని తీసుకెళ్లకూడదు. లేదు బామ్మగారు, లేదు. నాకు మీ మీద ఉన్న అభిమానాన్ని చూపించడానికి నాకు దొరికిన ఒక అవకాశం. అంతేకాదు అదే నన్ను ఇక్కడికి లాక్కొస్తుంది. ఆ తర్వాత శివాని నేను కలవాలని అనుకుంటే మన ఇక్కడ కాదు ఎక్కడైనా కలుసుకోగలనుగా. నిజమే కదా శివ? తర్వాత బామ్మగారు, తాతగారు, నేను బయలుదేరుతాను. ఓకే శివ. న్యూస్ లో చెప్పిన దాని ప్రకారం కొంతమంది నిన్న ఐస్ ని చూశారు. అండ్ ఐస్ కరిగిపోతే అది హఠాత్తుగా ఇలా మాయమైపోతుంది. అయినా నాకు ఇవన్నీ ఎందుకు కనపడలేదు? శివ, మేము లడ్డు సింగ్ గారు ఐస్ లో గడ్డ కట్టుకుపోవడం అలాగే కరిగిపోవడం కూడా చూసాం. నేను చెప్పేది నమ్మ శివ. ఏలియన్స్ మాత్రమే అలాంటి పనులన్నీ చెయ్యగలవు శివ. అయినో, కానీ తను ఏలియన్ అయి ఉండడు. కానీ తను ఎవరై ఉంటాడు? ఎవరు దీన్ని చేసున్నా సరే చాలా దారుణమైన క్వాలిటీ ఐస్ నే యూజ్ చేస్తుంటారు. అందుకనే త్వరగా కరిగిపోయింది. ఒకసారి ఇలాగే నేను నా గ్రామంలో ఐస్ కోలా తిందామని వెళ్లాను. చెబితే మీరు నమ్మరు, ఒకరితో మాట్లాడటానికి వెనక్కి తిరిగానంతే. తిరిగి చూసేటప్పటికి ఐస్ కోలా కరిగిపోయింది. అది ఎలా కరిగిందో కూడా తెలియలేదు. ఈ రోజుల్లో అన్ని వస్తువులు కల్తీగానే ఉన్నాయి. వాది, నువ్వు చాలా తేలిగ్గా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసావాది. ఒక మంచి ఐడియా కూడా ఇచ్చావు. ఐడియానా? నేనా? ఏం ఐడియా? యాక్చువల్లీ ఎవరైతే ఈ పనులన్నీ చేస్తున్నారో తను ఒకే క్షణంలో ఐస్ మొత్తం మాయమైపోయేలా సృష్టించాడు. అది చాలా సాఫ్ట్ గా ఉంది. అది క్వాలిటీగా ఉందా లేదో తెలియదు. ఓ ఎస్ ఎస్, నేను ఐడియా చెప్పాను. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంటే. ఓకే ఓకే, ఇక్కడ పొగడతలు చాలా ఎక్కువైపోయింది. అరే, ఇక మనం ఏం చేయాలో ఆ ప్లాన్ గురించి చెప్పు. లడ్డు సింగ్ అంకుల్, ముందా దొంగ ఏం దొంగలించాలనుకున్నాడో మీకు తెలుసా? అవును కదా, ఆ విషయం చెప్పడానికి మర్చిపోయానే. శివ దొంగ ఏదో ఫైళ్ళని వెతికాడయ్యా. కొన్ని ఫైళ్లు కింద పడుంటే నేను చూశాను. ఖచ్చితంగా వాడు ఏదో ఫైల్ వెతుకుంటూ వచ్చినట్టే ఉంది. లడ్డు సింగ్ గారు, నిన్న దొంగ ఏ ఫైల్ అయితే దొంగతనం చేద్దామని పోలీస్ స్టేషన్ కి వచ్చాడో ఆ ఫైల్ తనకి దొరకలేదు. కాబట్టి తను ఖచ్చితంగా ఈ రోజు రాత్రి కూడా వస్తాడు. ఈ రోజు మీరు నిజంగానే కొంచెం అలర్ట్ గా ఉండాలి. శివ, నన్ను చూస్తే భయం ఉన్నట్టు తెలియదు కానీ నేను భయపడతాను. ఎందుకంటే వాడు ఒకవేళ నన్ను తిరిగి రాని అంత స్నోమన్ చేసేస్తే నువ్వు పోలీస్ స్టేషన్ కి నాకు భర్తీ వెళ్ళిపో, నేను నీకు భర్తీ మీ ఇంటికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోతాను. ఏంటిది? నా ప్యాంట్లో ఏదో వెళ్ళిపోయిందయ్యా. ఏంటి సార్ ఇది? మీరు పెద్ద పెద్ద నేరస్తులను పట్టుకుంటున్నారు కానీ కాక్రోచ్ చూసి భయపడిపోతున్నారేంటి సార్? ఒకవేళ బయట ఈ విషయం తెలిసిందనుకోండి, అప్పుడు మీ పేరు ఊరంతా భయస్తుడు అని చెప్పుకుంటారు సార్. సార్, నన్ను నమ్మండి. చాలు మాటలు చాలు. ఈ కాక్రోచెస్ పోలీస్ స్టేషన్ లో చాలా పురుగులున్నాయని ఎవరో చెప్పారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఒప్పుకుంటే నేను పెస్టిసైడ్స్ కొడతాను. చూస్తున్నావుగా, ఇంకెందుకు మాటలు? కానీ త్వరగా కానివ్వు. అదిగో కాక్రోచ్ తిరుగుతుంది. కానివ్వు త్వరగా. అదేంటంటే సార్,
ముందు మీరు పోలీస్ స్టేషన్ లో ఉండే రికార్డ్స్ అన్నిటినీ వేరే చోటుకి మార్చాలి. కారణం ఏంటంటే మా స్ప్రేకున్న కెమికల్ చాలా ప్రమాదకరమైంది కాబట్టి మీ ఫైల్స్ అన్ని పాడైపోయే ప్రమాదం ఉంది. దాని గురించి నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు కానిస్టేబుల్. అన్ని ఫైల్స్ ని నా ఇంటికి పంపించేసి. సరే ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు డబ్బు ఎంత కావాలి? సార్ మీ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటావా? మీరు చాలా మంచి వ్యక్తి కదా, పైగా ధైర్యవంతులు, బలవంతులే. వేదా సిటీకి మీరే దిక్కు. చూసావా కానిస్టేబుల్, ప్రతి ఒక్కరి నోట్లోనూ నా గురించిన పొగడ్తల మాటలే. సార్ నేను వెళ్తాను, కాసేపట్లో మా మనుషులు వచ్చి ఇక్కడ స్ప్రే చేస్తారు. లడ్డు సింగ్ గారు, మీరెందుకని బయట నిల్చున్నారు? ఓహోహో, అదేం లేదు శివ, లోపల పెస్టిసైడ్ ట్రీట్మెంట్ జరుగుతోంది, అందుకనే నేను బయట నిలబడ్డాను. అంతేకాదు వాడేం చెప్పాడంటే 2-3 గంటల దాకా లోపలికి రాకూడదని చెప్పాడు. ఓ అలాగా. ఆ దొంగని పట్టుకోవడానికి మీరేదైనా ప్లాన్ చేసి పెట్టారా లడ్డు సింగ్ గారు? చెప్పండి. శివ, పక్కా ప్లాన్ ఉంది. ఆ పెస్టిసైడ్ అతను చెప్పాడు ఆ కెమికల్ చాలా స్ట్రాంగ్ అని, అందుకనే అన్ని ఫైల్స్ డాక్యుమెంట్స్ వేరెక్కడైనా షిఫ్ట్ చేయండి అని చెప్పాడు. నాకు ఒక ఐడియా వచ్చింది, నేను వాటన్నిటిని నా ఇంటికి పంపించేశాను. ఇప్పుడు ఇక్కడ దొంగకి ఏం దొరకదు. పెస్టిసైడ్స్ వల్ల ఫైల్ ఏమీ పాడైపోవు అంకుల్. అంతేకాదు పెస్టిసైడ్స్ కోసం వచ్చే వాళ్ళు ఎప్పుడు ఫైల్ ని పక్కన పెట్టండి అని చెప్పరు. సంథింగ్ ఇస్ రాంగ్ హియర్. లడ్డు సింగ్ అంకుల్, ఇక్కడ పెస్టిసైడ్స్ జరుగుతోందా? కానీ మీ ఇంటికి వెళ్లి దొంగలించే అవకాశం ఉంది కదా. నా ఇంట్లో దొంగతనమా? లేదు 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 లేదు. నేను లడ్డు సింగ్ గారి ఇంటికి వెళ్తాను. మీరు పెస్టిసైడ్ ని తయారు చేసే వాళ్ళని అడగండి. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడ అసలు ఎవ్వరు కనబడలేదేంటి? అనవసరంగా నన్ను వాకిట్లో నిలబెట్టాడు కదా ఇంతసేపు. ఒకవేళ వాడు ఇక్కడ నుంచి వెనక వైపుకి పారిపోయి ఉండొచ్చు. నన్ను మోసం చేసి పారిపోయాడు. శివ, నువ్వు అనుమానించింది కరెక్టే. ఇక్కడ పెస్టిసైడ్ జరగడం లేదు. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు, దొంగ అక్కడే ఉంటాడు. ఓకే రేవా. నా వెనకాల ఎందుకు పడ్డావు చిన్న పిల్లాడా? ప్రతిసారి నా దారికి అడ్డొస్తూనే ఉన్నావు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అంత కష్టపడినా కూడా చివరికి ఆ దొంగ మనకి దొరకలేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా ప్లాన్ చేయాల్సిందే. సరే ఐడియా దొరికే వరకు నేను ఒక మంచి కథ చెప్తాను, వినండి. నేను నా గ్రామంలో ఒక పక్షిని పట్టుకుందాం అని అనుకుంటే అప్పుడు నేను ఆ బుట్ట కింద ధాన్యాలు వేస్తాను. అప్పుడు ఆ బుట్టకి నేను ఒక తాడు కట్టి దాన్ని ఒకవైపు నేను పట్టుకుంటాను. అప్పుడు ఆ పక్షి ధాన్యం తినడానికని కూర్చుంటుంది కదా, అప్పుడు వెంటనే నేను ఆ తాడు లాగి పక్షిని పట్టుకుంటాను. వెంటనే ఎరుక్కుంటుంది. నీ ఐడియా నిజంగా అదిరిపోయింది. నీ అర్థం లేని కథ వల్ల మాకేదో ఒక ఐడియా దొరుకుతూ ఉంటుంది. సూపర్ అది. అరే రేవా, నా ఐడియా నీకు నచ్చిందిగా? అయితే ఎవరైనా ఇలా సబాష్ కొడతారా ఏంటి? ఐడియా భలే ఉంది. అది మనం కూడా దొంగ కోసం ట్రాప్ చేద్దాం. గత 2 రోజులుగా ఒక నేరస్తుడు పోలీస్ స్టేషన్ లో ఒక ఫైల్ ని వెతుకుతున్నాడు. కానీ ఇంతవరకు ఆ నేరస్తుడు ఆ ఫైల్ ని తను దక్కించుకోలేకపోయాడు. దీనివల్ల ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ అన్ని ఫైల్స్ ని హెడ్ క్వార్టర్స్ కి పంపించాలని నిర్ణయించుకున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం బందోబస్తుతో ఫైల్స్ అక్కడికి చేరవేస్తున్నారు. ఇదే నాకు ఉన్న చివరి అవకాశం. దీన్ని వదిలిపెట్టుకోకూడదు. నేను ఆ ఫైల్ ఎలాగైనా దక్కించుకోవాలి. మర్యాదగా వెనక డోర్ తీ. నా దగ్గర ఆడుకోవాలని చూడదు. హలో అంకుల్, సర్ప్రైజ్. నువ్వు మళ్ళీ వచ్చేసావా? అయ్యో, ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు? ఓ, తన సైకిల్ గాల్లో కూడా ఎగురుతుందన్నమాట. ఇప్పుడే గుణపాఠం నేర్పిస్తాను. అంకుల్, నేను ఇక్కడే ఉన్నాను అంకుల్. దయచేసి మీరే కార్ని ఆపేస్తే బాగుంటుంది అంకుల్. ఈ పిల్లాడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు? ఇక చాలా ఆపు. నేను దొంగని కాను, ఫైటర్ని కాదు. మరైతెందుకు మీరు ఇదంతా చేస్తున్నారు? నేను ఒక ఐస్ మేకింగ్ కార్ ని తయారు చేయాలనుకున్నాను, కానీ కొంతమంది నా ఫార్ములా దొంగిలించాలనుకున్నారు. నేను కుదరదన్నాను. అందుకని శత్రువులు దొంగ కేసు పెట్టించి నన్ను జైలుకు పంపించారు. ఇప్పుడు నేను ఐస్ మేకింగ్ కార్ ని తయారు చేశాను. పోలీస్ రికార్డ్ నుంచి నా పేరు తీసేయాలనుకున్నాను. ఆ ఫైల్ తీసుకోవడం కోసమే నేను పోలీస్ స్టేషన్ కు వచ్చాను. సార్, నిజంగానే మీరు ఈ విషయం కోసమే పోలీస్ స్టేషన్ కి వచ్చుంటే లడ్డు సింగ్ గారు తప్పకుండా మీకు సాయం చేసేవారు. ఏమంటారు లడ్డు సింగ్ గారు? ఆయన చెప్పదలుచుకున్న నిజాన్ని మీరు అందరి ముందుకి తీసుకురాగలరు కదూ? తప్పకుండా సహాయం చేస్తాను శివ. నేను మిమ్మల్ని మరియు మీరు కష్టపడి కనిపెట్టిన దాన్ని ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ లడ్డు సింగ్ సార్. థ్యాంక్ యూ శివ. మనం ఒకసారి ఐస్ స్కేటింగ్ చేద్దామా?